ఇప్పుడు ఒక ఆయనకు వచ్చింది లాటరీలో తగిలింది. హే నువ్వేం చేస్తావే నాకు నీకు ఇంత ఇంత డబ్బులు ఇచ్చేస్తా నువ్వు ఊకే షాప్ నడుపుడు ఇదంతా ఎందుకు లైసెన్స్ పేరు నీది నడిపించేది మాత్రం నేను మొత్తం నాకు ఇచ్చే అంటే ఎంతో కొంత ముట్ట చెప్పేసి లాగేసుకుంటున్నారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఒక్కో దుకాణాన్ని 1 కోటి నుంచి 1,50,00,000 చొప్పున వందల సంఖ్యలో లైసెన్సులు అద్దెకిచ్చిరట. అంటే ఇచ్చేసిరు వాళ్ళకి. జిల్లాలు మున్సిపాలిటీలు మండల కేంద్రాల్లో కూడా ఒక్కో దుకాణం అమ్మకం స్థాయి బట్టి 80 లక్షల నుంచి ₹1 కోటి అమ్మేస్తురట. సూర్యాపేట జిల్లాలో ఏ అనుభవం లేని వ్యక్తి తనకు దక్కిన లైసెన్స్ను వేరే వాళ్ళకు అద్దెకిచ్చినందుకు అందులో వచ్చే లాభంలో సగం వాటాతో పాటు అదనంగా తక్షణమే 40 లక్షలు గుడ్విల్గా ఇచ్చేసిరట. ఖమ్మం జిల్లాలో ఒక ప్రైవేట్ ఎరువుల దుకాణంలో గుమాస్తా 3 లక్షల అప్పులు చేసి దరఖాస్తు చేసిండట. లాటరీలో దుకాణం వచ్చిందట. ఆ వ్యక్తి 1,10,00,000కు పాత సిండికేట్కి ఆ లైసెన్స్ను అమ్మేసిండట. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఒక దుకాణం హుజూర్ నగర్లో మద్యం దుకాణదారుడికి ఒక లాటరీ వచ్చిందట. హుజూర్ నగర్లోని మద్యం వ్యాపారికి మేళ్ల చెరువులో దుకాణం లాటరీలో దక్కింది. మేళ్ల చెరువులో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉండడం, జాతరల వల్ల హుజూర్ నగర్ కంటే వ్యాపారం అధికంగా జరుగుతుంది. దీంతో ఆ ఇరువురు తమ దుకాణాలు మార్చుకున్నారట, ఎక్స్చేంజ్ చేసుకున్నారట. మేళ్ల చెరువులో దుకాణాన్ని నడిపించుకోవడానికి హుజూర్ నగర్ వ్యాపారికి అదనంగా 50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. ఈ చూడు ఎట్లుందో కథ. ఇవన్నీ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధం. ఎవరికి షాప్ వస్తే వాళ్ళే నడపాల, కానీ అయినా కూడా నడుస్తున్నది.